నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టాదారులుగా తొలగించిన తమ పేర్లను రికార్డులో చేర్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన సంగం జాగర్లముడి గ్రామ రైతులు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తూ విద్యార్థుల కోసం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు నాంది పలికి విద్యార్థులకు అండగా ఉంటూ యువత కోసం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తూ యువత భవిష్యత్తుకు నారా లోకేష్ బాటలు వేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఏది చేస్తే మంచిదో ఆ ఆలోచనతో ముందుకు నడుస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు నూరేళ్ళు ప్రజలకి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండదండలుగా ఉండేటట్లుగా భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని, ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో మంచి గొప్ప నాయకుడిగా ఎదిగి మన రాష్ట్రాన్ని పాలించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 11 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థులకు 11 సీట్లు మాత్రమే నిల్వ చేసినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువతే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ అరాచకాన్ని ఎదురొడ్డి పోరాడి వారి యొక్క దుర్మార్గమైన పాలన అంతమొందించడానికి పాదయాత్ర ద్వారా ప్రజలకు ఒక సంకేతాన్ని పంపించాడు. ఆ రోజు ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందించాలి, ఏ నియోజకవర్గాల్లో ఎవరిని గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేసుకుని అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణభూతుడైనటువంటి యువ కిషోర్ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ భావిస్తూ పుట్టినరోజు జరుపుకుంటున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి మనవడు, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, నటరత్న నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు అయినటువంటి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోదలిచింది ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే నాయకుడు తన కార్యకర్తలను ఎలా కాపాడుకుంటాడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, తన మనుషులను ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఆపదంటే ముందున్న నాయకుడు నారా లోకేష్ అన్న. పట్టణం మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రవాణా శాఖ అధికారి అమృత పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. రవాణా రంగం ప్రాధాన్యత, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, సిగ్నల్, సైన్ బోర్డు వంటి వాటిపై ఆమె వివరించారు.
జీరో యాక్సిడెంట్ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అమృత తెలిపారు. ఈ ఎన్సీఆర్ఎన్ఎం స్కూల్ తరపున ఎన్సీసీ క్యాడెట్స్కి అలాగే మన స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఆ వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది పట్టుకున్నప్పుడు ఒకటి మన మైండ్లోకి రావాలి. ఆ వెహికల్ స్టీరింగ్ పట్టుకొని మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ స్టీరింగ్తో పాటు మన లైఫ్, మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్, అలాగే మనతో పాటు ట్రావెల్ చేస్తున్న ఎంతోమంది ట్రావెలర్స్ యొక్క లైఫ్ కూడా ఉంటుంది. సో అన్న ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన చిన్నపాటి శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనకి యాక్సిడెంట్స్ అనేవి ఎంతో వరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. సో ఈ తెనాల్లో యాక్సిడెంట్స్ అనేవి జరగకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చూడాలి ఎవరి బండ్లు వస్తున్నాయేమో అని, రీజన్ హార్న్స్ వినాలి, థింక్ మనం దాటగలమో లేదో ఆలోచించి దాటాలి. క్రాస్ చేద్దాం. భద్రతా మనోత్సవాలు 2025లో జరుగుతున్నాయి. రోడ్డుకి ఎడమ వైపు మాత్రమే వాహనమును నడిపించవలెను. ఫుట్పాత్లపైనే నడవవలెను. కుడివైపు నుండి మాత్రమే ముందు వాహనాలను దాటవలెను. పగలు రాత్రి వేళల్లో సిగ్నల్ లైట్స్ను తప్పనిసరిగా వాడవలెను. పట్టణ పరిధిలో రాత్రి వేళ డిమ్ లైట్ కిందికి చూపించి లైటుతో ప్రయాణం సురక్షితంగా సౌకర్యం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వాహనం లైటింగ్ కంటి పైన పడకుండా దారి ఇద్దరికి స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మనకి కొన్ని గుర్తుల్ని, కొన్ని సిద్ధాంతాలని ఇచ్చారు. వాటిని ఏమంటున్నాం మనం? రోడ్డు భద్రత సైన్ బోర్డ్స్ అంటే గుర్తులు. మీకు ఇచ్చాను చార్ట్లో, ఒకసారి చూడండి. ఇలా రౌండ్ గుర్తున్నది. ఎన్ని రకాలు ఉన్నాయి? సంకేతాల్లో 3 రకాలు ఉన్నాయి. జాతీయ రోడ్డు భద్రత 2025 సంవత్సరం క్రితం మనం తెనాలిలో ఎన్సీఆర్ఎన్ఎంహెచ్ స్కూల్ నందు ఆర్టీఓ అలాగే ఎంవీఐ గారైనటువంటి అమృత మేడం గారి ద్వారా అవగాహన కార్యక్రమం రోడ్డు భద్రత పైన ఇప్పించడం జరిగింది. అలాగే రవాణా రంగం యొక్క ప్రాముఖ్యత, అలాగే పిల్లలకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు భద్రతా విషయాలపైన అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ రికార్డులో తమ పేర్లను పట్టాదారుగా తొలగించారని, తిరిగి నిజమైన పట్టాదారులుగా తమ పేర్లు గ్రామ రికార్డులో చేర్పించాలని తెనాలి మండల సంఘం జాగర్లమూడి గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. గ్రామ రికార్డుల్లో వ్యక్తిగత సేవైన భూములుగా సదరు రైతులను పట్టాదారులుగా చేర్చి ఉన్నవని, అయితే ఈ భూములను గ్రామం సంగమేశ్వర స్వామి వారి పేరు పట్టాదారులుగా చేర్చడం జరిగిందని, చట్టవిరుద్ధంగా చేసిన మార్పులు తొలగించాలని, సదరు రైతులను నిజమైన పట్టాదారులతో గుర్తించి స్వామివారి పేరును పట్టాదారుగా తొలగించి రైతుల పేర్లను రికార్డుల్లో తిరిగి నమోదు చేయాలని అధికారులకు గ్రామ రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 1956లో పార్లమెంట్లో చేసినటువంటి ఏనాం అబాలిషన్ యాక్ట్కి అనుగుణంగా సర్వీస్ కమిషన్ వేసి ఏ భూములు ఏనాం భూములు, ఏ భూములు ఏనాం కానివి అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి. దాని ప్రకారం అప్పట్లో ఏనాందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత ఏనాములుగా వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనాం భూములకి రైతువారి పట్టాలుగా కన్వర్షన్ చేశారండి. ఆ రోజు నుంచి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 310 జీవో అని ఏనాం అబాలిషన్ యాక్ట్కి సవరణ పెట్టారు. ఆ సవరణలో ఏం చేశారంటే రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడటం వల్ల ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారు. అంతకుముందు ఈ రైతువారీ పట్టాలకు కన్వర్షన్ అయిన భూములను మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. రీసర్వే జరిగినప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే దేవాదాయ భూములుగా కన్సిడర్ చేస్తూ వెబ్లాండ్లో నుంచి మా పేర్లు కూడా తొలగించేశారు. ఇప్పుడు మాకు 1B అడంగులు రావట్లేదు, 1B నమూనా రావట్లేదు, 10-1 అడంగులు రావట్లేదు. దాంతో బ్యాంకులు మాకు లోన్లు కూడా పెట్టలేదు. ఏనాం పట్టాలుగా ఇచ్చారు మాకు, అవి కూడా మా పేరుని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి రైతువారీ పట్టాలు ఇవ్వటం అనేది చట్టం అయిన తర్వాత 1960లో మాకు అప్పుడు ఎవరైతే ఇనాందారులు ఉన్నారో, సాగుబడిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరున మనకి పట్టాలు ఇచ్చారు. అవి రైతువారీ పట్టాలుగా ఇచ్చారు. ఆ రైతువారీ పట్టాలు ఇబ్బంది లేకుండా మేము
అప్పటి నుంచి సాగుబడి చేసుకుంటూ అమ్మకాలు కొనుగోలు చేసుకుంటూ ఆ ఇనాందారుల నుంచి అందరం కొనుక్కుంటూ ఉన్నాము, కొనుక్కొని అనుభవిస్తూ ఉన్నాము. ఇలా అనుభవించే పరిస్థితుల్లో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చారు. అదేంటంటే ఇంతకుముందర అంటే ఏంటంటే కొంతమంది అనధికారికంగా ఈ భూములు ఆక్రమించుకుంటున్నారు, పట్టాలు పొందుతున్నారన్న ఉద్దేశంతో ఇంతకుముందర ఏదైతే పట్టాలు పొందారో అంటే ఇక్కడి నుంచి అంటే 2013 నుంచి పట్టాలు తీసుకునే వాళ్ళు అర్హులు కారు అని చెప్పకుండా ఆయన ఇంతకు ముందర రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అనే విధానంతో ప్రాస్పెక్టివ్ అని చెప్పాల్సింది పోయి ఇప్పటి నుంచి అని చెప్పాల్సింది పోయి రెట్రోస్పెక్టివ్ కింద పూర్వం ఎవరైతే పట్టాలు పొందారో అన్ని పట్టాలు చెల్లవని చెప్పేసి ఇచ్చారండి. 67లో మేము రైతువారీ పట్టాల కింద గ్రామాధికారి దగ్గర నుంచి తగిన అర్హతలతోటి అందరము వీళ్ళు కొనుక్కున్నాము, పొలాలు కొనుక్కున్నామండి. పొలాలు కొనుక్కుంటే ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, ఆ పొలం ఉందని మేము ఒక ఇదిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసేటప్పటికల్లా ఈ 13 నుంచి ఈ పొలాలు చల్లవు, ఈ పట్టాలు చల్లవు అని చెప్పేసి చెప్పడంతో మాకు ఇబ్బంది, అక్కడి నుంచి ఇబ్బంది స్టార్ట్ అయిందండి. 2019లో ఈ భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. ఎప్పుడైతే ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారో ఆ రోజు నుంచి మనకి రిజిస్టర్లు అవ్వటం కానివ్వండి, తర్వాత ఈ మ్యూటేషన్ అనేది ఆగిపోయింది. దాంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక జూలై నుంచి ఈ భూములు దేవుడి భూములు అన్న ఇది వచ్చేసేసి రెవెన్యూ వారు మా పేరున ఉన్నటువంటి పట్టాలని తొలగించి ఫస్ట్ పంచాయతీలో ఫస్ట్ దేవుడి పేరు పట్టాదారుడిగా పెట్టారండి. ఇది గ్రామ పంచాయతీలో పెట్టారు. లిస్ట్ అవుట్ చేసి గ్రామ పంచాయతీలో ఊరు మొత్తం ఎవరివైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు, పట్టాదారుడి పేరేమో దేవుడి పేరు చేర్చారు. అంతకుముందర పట్టాదారుడి పేరు, అనుభవదారుడి పేరు రెండు మా పేరునే ఉండేవి సార్. అసలు మా పేరున పాస్బుక్లు ఉన్నాయి, స్టాంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కూడా 23 జూలైనా లేకపోతే 23లో గత ప్రభుత్వం హయాంలో చివరికి వచ్చేటప్పటికల్లా ఇలాగ మా దేవుడి పేరు పెట్టారు. ఫస్ట్ పెట్టేసి పంచాయతీ ఆఫీస్లో పెట్టారండి. మాకు మార్చినట్టుగా కానీ ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ కానీ మాకేం చెప్పలేదండి. ఇదేం లేదండి, ఊరికిన వెబ్ల్యాండ్లో ఊరికే మేము మార్చుకున్నాం అంతేను, తర్వాత మీ పేర్లో ఉంటాయి అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు. ఎవరు మాకు సహకరించలేదు గత ప్రభుత్వంలో. దాంతో ఆ తర్వాత వారం రోజుల తర్వాత అనుభవదారు పేర్లు కూడా మార్చేసేసి రెండు కూడా స్వామివారి పేరు పెట్టేశారండి. ఇట్లా పేర్లు మార్చడం, మాకు తెలియకుండా పేర్లు మార్చడము, మా పొలాల్లోకి వచ్చి మరి రాళ్ళు వేసేసి హద్దులు చేయటం, ఇదంతా కూడా చివరికి రికార్డుల్లో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, ఇదంతా అన్యాయము. కాబట్టి యాజర్లీ యాజ్ పాసిబుల్ మా పట్టాలని మాకు అందజేయవలసిందిగా రాసేసి రికార్డుల్లో మా పట్టాలు మాకు న్యాయం చేసి మా పేర్లు ఎంటర్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ప్రతి చిన్న సన్నకారు రైతులు కష్టంతో పనిచేసి ఎకరం అరెకరం వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నది ఎప్పుడు రైతు వారి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కనుక్కున్నారు. పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎకరం అరెకరం కొనుక్కొని ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఆస్తి చదివించుకుంటానికి కానీ ఏది కూడా వీలు లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మా ఊళ్ళోనే 2 జరిగినాయి. ధర్నా కూడా మేము చేద్దాం ఉన్నాం. ఇప్పుడు బ్యాంకు లోన్లు కూడా ఇవ్వటం లేదు అనుకుంటే ఎక్కడ కూడా దాన్ని సడన్గా రైతుల సమీక్ష అని చెప్పేసి జాగర్లమూడిలో టీటీ గారు వచ్చేసి సమీక్ష పెట్టారు. ఆ సమీక్షలో ప్రతి ఒక్కరూ లేచి దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించేసి ఆ పేర్లు అట్నే ఉంచమని చెప్తే ఆమె సరేనని చెప్పి చేసి వెళ్ళిపోయి మరుసటి రోజుకల్లా మార్చేసిందండి. అన్నీ ఏది దేవుడి పేరుతో మార్చింది. అనుభవదారులు కానీ హక్కుదారులు కానీ ఉంటాయి కదా, ఆ రెండు కూడా మార్చేసింది. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజలు అనేక మంది ఇల్లు వాకిలు కట్టుకున్నారు ఆ స్థలాల్లో కూడా కొంతమంది. వీళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందండి. అందరూ కొనుక్కున్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఏం కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా ఇంతకుముందు ఇచ్చినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఆ కామేశ్వరరావు అనే ఆయన అన్యాయమైనటువంటి అభాండాలు వేస్తూ పార్టీలు తీసుకొచ్చి దీంట్లో పెట్టి అన్యాయంగా మాట్లాడుతున్నాడు. దాన్ని మొత్తంగా మేము అందరంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.